వైజాగ్ దగ్గరలో గల ఒక పల్లెటూరులో జరిగిన యథార్థ సంఘటన. ఆ గ్రామంలో అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండేవారు. కానీ చీకటి పడితే ఏదో తెలియని భయం. ఎందుకంటే చీకటి పడితే చాలు అదే ఊరిలో ఉన్న పాత బంగ్లా నుండి ఏవేవో అరుపులు వినపడేవి. వింత వింత శబ్దాలు వచ్చేవి. అంతేగాక ఒక ఆకారం తెల్లటి చీరతో కదులుతూ కనబడేది. అందువల్ల అందరూ చీకటి పడితే చాలు తమ తమ ఇళ్లకు చేరి జాగ్రత్త పడేవారు. చాలామంది అక్కడ ఏం జరుగుతుందో అని ప్రయత్నించారు, కానీ వెళ్ళిన వారు తిరిగి రాలేదు. ఈ విషయం చక్కెర్లు కొడుతూ పొరుగు గ్రామంలో ఉన్న రవికి వినపడుతుంది. రవి ఒక తెలివైన జర్నలిస్ట్. కొత్త విషయాలు తెలుసుకోవాలని తహతహలాడుతాడు. ఇంకేముంది, అదంతా బూటకం, వట్టి కల్పన, కావలసి వస్తే నిరూపిస్తాను అని ఆ ఊరికి బయలుదేరతాడు. తనకు సాయం కోసం ఒక స్నేహితుడిని తీసుకువెళ్తాడు. సమయం అర్ధరాత్రి కావస్తుంది. ఇద్దరూ బంగ్లాకి చేరుకుంటారు. చుట్టూ చీకటి, అంతా నిశ్శబ్దం. కానీ కొంతసేపటికి ఏవేవో వింత వింత అరుపులు వినపడతాయి. ఇద్దరిలో భయం పుంజుకుంటుంది. చాలా దుర్గంధం వెలువడుతుంది. ఇంతలో అటు ఇటు వెళుతూ ఏదో ఆకారం కనబడుతుంది. అంతే, కంగారుగా ఇద్దరూ పరిగెడతారు. కానీ ఇద్దరిలో రవి మాయం అయిపోతాడు. అతని ఫ్రెండ్ రవి రవి అంటూ అరుస్తాడు. ఇంతలో ఒక ఘోరమైన ఒక ఆత్మ వచ్చి రవి ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఈ ఇంట్లో ఎవరూ బతకలేరు, నన్ను మోసం చేసిన వారంతా చచ్చిపోయారు అని వెళ్ళిపోతుంది. చివరికి రవి ఏమయ్యాడో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. మరి మీరు ఆ బంగ్లాకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, పదండి.